నమస్కారం. మనమిప్పుడు భారతదేశం, ఫ్రాన్స్, జర్మనీ ఇలా దేశాల గురించి మాట్లాడతాం కదా. ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయని అనుకుంటాం. కానీ అసలు ఈ దేశం అనే ఆలోచన ఎప్పుడు, ఎలా మొదలైంది? ఈ ఒక్క ఐడియా యూరప్ మ్యాప్ను మొత్తం ఎలా తిరిగి గీసిందో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ఇక మొదలు పెడదామా? మరి ఇప్పుడు మనకు తెలిసిన ఈ దేశాలు, ఈ సరిహద్దులు లేనప్పుడు అసలు ప్రపంచం ఎలా ఉండేది? ఒక్కసారి ఆలోచించండి. మన విధేయత ఒక దేశానికి, ఒక జెండాకి కాకుండా పూర్తిగా వేరేదానికి ఉండేది. ఇంతకీ అదేంటి? మనం మొదటి భాగం దేశాలు లేని ప్రపంచం అంటే 1789కి ముందు యూరప్ ఎలా ఉండేదో చూద్దాం. అప్పట్లో యూరప్ అంటే ఇప్పట్లా దేశాల సమాహారం కాదన్నమాట. అదంతా రాజులు, చక్రవర్తులు పరిపాలించే చిన్న చిన్న రాజ్యాల ఒక కలగురగంప. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఒకవైపు రాజ్యముంది చూడండి. ఇక్కడ ప్రజలందరి విధేయత కేవలం రాజు లేదా రాణికి మాత్రమే. వాళ్ళు వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు, వేర్వేరు సంస్కృతులు కలిగి ఉండొచ్చు, కానీ పాలకుడు ఒక్కడే. ఇక రెండో వైపున్నదే జాతీయ రాజ్యం. ఇది పూర్తిగా కొత్త ఆలోచన. ఇక్కడ ఒకే రకమైన గుర్తింపు, సంస్కృతి, భాష ఉన్న పౌరులే కలిసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే అధికారం రాజు చేతిలో నుంచి ప్రజల చేతిలోకి వస్తోందన్నమాట. ఈ పాతకాలపు రాజ్య వ్యవస్థకు హ్యాబ్స్బర్గ్ సామ్రాజ్యం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది ఒక దేశం అస్సలు కాదు, ఒకే చక్రవర్తి పాలనలో ఉన్న ఎన్నో రకాల ప్రాంతాల సమాహారం. ఇందులో జర్మన్లు, ఇటాలియన్లు, హంగేరియన్లు, పోలిష్ వాళ్లు ఇలా ఎన్నో విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్న ప్రజలు ఉండేవారు. మరి వీళ్లందరినీ కలిపి ఉంచిన ఒకే ఒక్క విషయమేంటి? కేవలం చక్రవర్తి పట్ల వాళ్లకున్న విధేయత, అంతే. సరే, మరి ఈ పరిస్థితి ఎలా మారింది? అక్కడికి వస్తుంది మన రెండో భాగం. విప్లవం తీసుకొచ్చిన ఒక గొప్ప ఆలోచన. ఫ్రెంచ్ విప్లవంతో అన్నీ తలకిందులైంది. ప్రజలే ఒక దేశంగా ఏర్పడాలనే ఆధునిక భావనకు పునాది సరిగ్గా ఇక్కడే పడింది. సో ఇక్కడ వచ్చిన ఆ విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే, రాజకీయ అధికారం ఇకపై రాజుది కాదు, అది ప్రజలది, పౌరులది అని విప్లవకారులు ప్రకటించారు. అది రాజుగారి భూమి కాదు, అది ప్రజల దేశం అన్నారు. ఆ రోజుల్లో ఇది ఎంత సంచలనాత్మకమైన ఆలోచనో కదా. అయితే ఒక దేశాన్ని కొత్తగా నిర్మించడం ఎలా? ఫ్రెంచ్ విప్లవకారుల దగ్గర దీనికొక పక్కా ప్లాన్ ఉంది. ముందుగా ఏం చేశారంటే, కొత్త చిహ్నాలు తీసుకొచ్చారు. రాజుగారి జెండాని పక్కన పెట్టి స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఆ తర్వాత కొత్త ఆలోచనలు. లా పాట్రీ అంటే మాతృభూమి, లెస్ సిటోయెన్ అంటే పౌరుడు అనే భావనలను బలంగా ప్రచారం చేశారు. తర్వాత దేశభక్తిని పెంచే కొత్త జాతీయ గీతాలు, దేశం పేరుతో ప్రమాణాలు చేయించడం మొదలుపెట్టారు. నాల్గోది, దేశమంతటా అందరికీ ఒకే రకమైన చట్టాలు, ఒకే పాలనను తీసుకొచ్చారు. ఇక ఆఖరిగా చాలా ముఖ్యమైనది, ఐదో అడుగు, ఒకే భాష. పారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ను జాతీయ భాషగా చేసి దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నించారు. ఇలా అడుగడుగునా ఒక ఫ్రెంచ్ గుర్తింపును వాళ్లు నిర్మించుకుంటూ వెళ్లారు. మన మూడో భాగం ఒక ఆలోచన వ్యాప్తి, దానివల్ల వచ్చిన ఘర్షణలు. దేశం అనే ఈ కొత్త ఆలోచన ఫ్రాన్స్తోనే ఆగిపోలేదు. ఇది మెల్లగా యూరప్ అంతటా వ్యాపించి పాత రాచరిక శక్తులతో పెద్ద గొడవకే దారితీసింది. ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే, ఈ విప్లవాత్మక ఆలోచనలను యూరప్ అంతటా వ్యాపింపచేసింది ఒక చక్రవర్తి, నెపోలియన్ బోనపార్టే. అతని సైన్యాలు ఖండమంతా వెళ్లినప్పుడు వాళ్లు కేవలం తుపాకులు మాత్రమే కాదు, అందరికీ ఒకే చట్టాలు, మెరుగైన పరిపాలన లాంటి కొత్త ఆలోచనలను కూడా మోసుకెళ్లారు. అలా వాళ్లు వెళ్లిన ప్రతి చోట తెలియకుండానే జాతీయవాదమనే విత్తనాలను నాటారు. దీంతో 19వ శతాబ్దంలో యూరోప్లో ఒక పెద్ద సిద్ధాంతాల యుద్ధం మొదలైంది. ఒకవైపు ఉదారవాదం. అప్పుడప్పుడే ఎదుగుతున్న మధ్యతరగతి వర్గం దీనికి మద్దతిచ్చింది. ప్రజల అంగీకారంతో నడిచే ప్రభుత్వాలు, రాజ్యాంగాలు కావాలని వాళ్లు కోరుకున్నారు. మరోవైపు సంప్రదాయవాదం. ఇది పాత కులీన వర్గాలది. వాళ్లు రాచరికం, చర్చిల అధికారాన్ని కాపాడుకోవాలని, పాత వ్యవస్థనే కొనసాగించాలని చూశారు. ఈ ప్రమాదాన్ని అందరికంటే బాగా పసిగట్టిన వ్యక్తి సంప్రదాయవాదుల నాయకుడు, ఆస్ట్రియన్ ఛాన్సలర్ క్లెమెన్స్ వాన్ మెటర్నిచ్. అతని మాటలోనే చెప్పాలంటే, ఫ్రాన్స్ తుమ్మితే మిగిలిన యూరప్కు జలుబు చేస్తుంది అంటే, ఫ్రాన్స్లో పుట్టిన ఈ విప్లవ భావాలు ఒక అంతువ్యాధిలా వ్యాపించి తమ రాచరిక వ్యవస్థలనే కూల్చేస్తాయని వాళ్లు ఎంతగా భయపడ్డారో ఈ ఒక్క మాటలో మనకు అర్థమవుతుంది. మెటర్నిచ్కు అసలు సిసలైన శత్రువు ఇతనే.
గ్యూసెప్పే మజీని ఒక ఇటాలియన్ విప్లవకారుడు. దేశాలుగా ఏర్పడటమే మానవాళికి సహజం అని మజీని బలంగా నమ్మాడు. ఐక్య ఇటలీ కోసం పోరాడటానికి యంగ్ ఇటలీ లాంటి రహస్య సంఘాలను స్థాపించాడు. అందుకే మెట్టర్నిచ్ ఇతన్ని మన సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని పిలిచాడు. ఇతను ప్రజల నుంచి పుట్టిన జాతీయవాదానికి ఒక చిహ్నమన్నమాట. 4వ భాగం ఇనుముతో దేశాలను నిర్మించడం. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. జాతీయవాదాన్ని మనం అణచలేమని పాత సంప్రదాయవాద శక్తులు గ్రహించాయి. సరే, అయితే దాన్నే మనం వాడుకుందాం, మన ప్రయోజనాల కోసం శక్తివంతమైన రాజ్యాలను పైనుంచి నిర్మిద్దాం అని నిర్ణయించుకున్నాయి. దీనికి జర్మనీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. చూడండి, 1848లో ప్రజల ఆధ్వర్యంలో జర్మనీని ఏకం చెయ్యాలని చూశారు. కాని అది ఫెయిల్ అయింది. అప్పుడు సీన్లోకి వచ్చాడు ప్రష్యాకు చెందిన ఒట్టో వాన్ బిస్మార్క్. ఇతని పద్ధతి వేరు. చర్చలు, ఓట్లు కాదు, ఇనుము మరియు రక్తంతో అంటే యుద్ధంతోనే జర్మనీని ఏకం చేయాలనుకున్నాడు. అనుకున్నట్టే 1864 నుంచి 1871 మధ్య ప్రష్యా 3 పెద్ద యుద్ధాలు గెలిచింది. డెన్మార్క్పై, ఆస్ట్రియాపై, చివరిగా ఫ్రాన్స్పై. ఇక క్లైమాక్స్గా 1871లో ఫ్రాన్స్లోని వెర్సైల్స్ ప్యాలెస్లోనే ప్రష్యా రాజు విలియం వన్ని జర్మన్ చక్రవర్తిగా ప్రకటించారు. ఇది ప్రజలు తెచ్చిన ఏకీకరణ కాదు, పూర్తిగా సైనిక బలంతో సాధించింది. ఇటలీ కథ కాస్త డిఫరెంట్. ఇక్కడ 3 కీలక వ్యక్తులు కనిపిస్తారు. మొదటిది ఐక్య ఇటలీ అనే కలకు స్ఫూర్తినిచ్చిన విప్లవకారుడు మజీని. రెండోది ఆస్ట్రియాను ఓడించడానికి తెలివిగా దౌత్యం, పొత్తులను ఉపయోగించుకున్న ప్రధానమంత్రి కౌంట్ కావూర్. ఇక మూడో వ్యక్తి తన రెడ్ షర్ట్ సైన్యంతో దక్షిణాదిని విముక్తి చేసిన గొప్ప జనరల్ గియోసెప్పే గరిబాల్డి. ఇక్కడ ఆదర్శం, వ్యూహం, యాక్షన్ అన్నీ కలిశాయన్నమాట. మన 5వ చివరి భాగం దేశ నిర్మాణానికి అనేక మార్గాలు. సరే, మనం విప్లవంతో, యుద్ధాలతో పుట్టిన దేశాలను చూశాం. కాని అన్ని దేశాలు ఇలా అగ్నిలో పుట్టలేదు. ఇంకొక నెమ్మదైన మార్గం కూడా ఉంది. ఈ 2 దారులను ఒకసారి పోల్చి చూద్దాం. ఒకవైపు ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు. ఇక్కడ దేశ నిర్మాణమనేది చాలా వేగంగా ఒక విప్లవంలా జరిగింది. మరోవైపు గ్రేట్ బ్రిటన్ ఉంది. ఇక్కడ అది నెమ్మదైన పరిణామ ప్రక్రియ. అంటే ఒక ఆధిపత్య సమూహం శతాబ్దాల పాటు నెమ్మదిగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ పోయింది. బ్రిటిష్ దేశం అనేది ఒకే రోజులో పుట్టలేదు. శతాబ్దాలుగా ఆంగ్ల సంస్కృతిని, యూనియన్ జాక్ జెండాను, ఆంగ్ల భాషను ప్రోత్సహించడం ద్వారా దీన్ని జాగ్రత్తగా నిర్మించారు. ఈ ప్రాసెస్లో స్కాటిష్, ఐరిష్, వెల్ష్ ప్రజల ప్రత్యేక సంస్కృతులను, భాషలను చాలాసార్లు అణచివేయడం కూడా జరిగింది. అసలు దేశం అంటే కంటికి కనిపించదు కదా. మరి అలాంటి ఒక ఆలోచనను లక్షలాది మందికి ఎలా అర్థమయ్యేలా చేస్తారు? దీనికోసం కళాకారులు ఏం చేశారంటే దానికి ఒక మానవ రూపాన్ని ఇచ్చారు. సాధారణంగా ఒక స్త్రీ రూపాన్ని. ఉదాహరణకు ఫ్రాన్స్కు స్వేచ్ఛకు చిహ్నమైన మరియాన్ అనే రూపమిచ్చారు. అలాగే జర్మనీకి వీరత్వానికి ప్రతీకగా ఓక్ ఆకుల కిరీటంతో ఉన్న జర్మేనియాను సృష్టించారు. ఈ చిత్రాలు ప్రజలు తమ కొత్త దేశంతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవడానికి చాలా సహాయపడ్డాయి. ఇదంతా మనల్ని ఒక చివరి కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. దేశాలనేది సహజంగా పుట్టనివి కాదని, అవి విప్లవాలు, యుద్ధాలు, రాజకీయాల ద్వారా సృష్టించబడ్డాయని మనం చూశాం. మరి అలా సృష్టించబడిన దేశాలను ఈ రోజున ఏది కలిపి ఉంచుతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.